నమస్తే అవధాని. ఏదైనా బిల్డింగ్ కడితే దాని వయసు ఎంత ఉంటుంది, ఎంతకాలం అది సస్టైన్ అవుతుంది? సహజంగా మనం చిన్న ఇల్లు కట్టుకున్నా, ఏదైనా స్ట్రక్చర్ కట్టినా ఆల్ ప్రికాషన్స్ విల్ బి ఇన్ ప్లేస్. ముందు చూసుకుంటాం అది ఎంత లోతు పిల్లర్లు వేయాలి, ఎలా కట్టాలి, ఎటువంటి బెడ్ వేయాలి, దాని మీద స్ట్రక్చర్ ఎలా ఉండాలి. ఇది ఎందుకు అంటే యూ విష్ దట్ ఇట్ షుడ్ గో లాంగ్, దీర్ఘకాలం పడి అది ఉండాలని కోరిక కదా. కానీ కొన్ని స్ట్రక్చర్స్ కోట్లు ఖర్చు పెట్టి కడితే కూడా ఉంటాయా ఉండవా, ఉంటే ఎలా ఉంటాయి అనే సందేహాలు చాలా తరచుగా వస్తున్నాయి. కొన్ని బిల్డింగ్స్ వస్తుంటాయి. మనం కాళేశ్వరం చూసాం. సరే, కారణాలు ఎవరు ఏమిటి అనేది పక్కనెడితే, యాజ్ ఆఫ్ నో ఫర్ ది పాస్ట్ 2 years ఇట్స్ నాట్ ఇన్ యూసేజ్, పర్టికులర్లీ మేడిగడ్డ. ఇది చూసాం. ఇప్పటి వరకు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఇంకా రాలేదు. ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియదు. అట్లీస్ట్ దానికి రిపేర్ చేసే అవకాశం వచ్చింది. రీసెంట్గా సికింద్రాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ సెంటర్కి వెళ్ళాను. చిన్నపురం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మిత్రులు చూపించారు. ఆ బిల్డింగు ఎదరి నుంచి చూడడానికి చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, న్యూ బిల్డింగ్. కానీ దాని వెనకాల తిరిగి చూస్తే ఇట్ షోస్ వాట్ ఇట్ ఈజ్ అండ్ హౌ ఇట్ మే హ్యాపెన్. బిల్డింగ్ కట్టారు, ఆ చుట్టూరా కట్టిన బెడ్ సరిగ్గా లేదు, కింద పునాది సరిగ్గా లేదు. ఆ చుట్టూరా కట్టిన కిందకి దిగిపోయాయి. ఇది పీజీ కాలేజీ పరిస్థితి. కింద కనపడుతున్నది బహుశా మీకు అందరికీ అర్థమవుతుంది చూస్తుంటే. అంటే దీనికి ఫూటింగ్కి దీనికి మధ్య, దాన్ని టెక్నికల్గా ఎగ్జాక్ట్గా ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ వాటికి మధ్య ఎంత గ్యాప్ వచ్చిందో. అండ్ దట్ ఈస్ ఆ కిందకి దిగిపోయిన దాని ఇది మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. కింద చూడండి, ఒకటి, ఆ రెండోది, మూడోది, 3 స్తంభాలు కనపడాయి కదా. ఇదిగో దీంతోపాటు ఈ పక్క నుంచి ఇదిగో అక్కడ కూడా చూడండి, మీకు అది కూడా తెలుస్తుంది. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే టెక్నికల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన పరిస్థితి కాదు, బట్ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. సరే, మరి దీన్ని వాళ్ళు ఎలా అడ్జస్ట్ చేస్తారు ఏమిటంటే నాకు తెలియదు. బహుశా మళ్ళీ చుట్టూ అంతా పగలగొట్టి దాన్ని ఇచ్చేయాలా. ఇస్ ఎ గ్యాప్. పగుళ్ళు వచ్చి స్పష్టంగా కనపడుతున్నాయి. అట్లాగే ఈ వీటిని రూమ్స్ అవి కట్టినప్పుడు రూమ్ నుంచి వాష్రూమ్స్ నుంచి దీని నుంచి నీరు బయటకు పోవడానికి పైపులు పెట్టారు. ఆ పైపులు కూడా సరిగ్గా దానికి మ్యాచ్ అయ్యి ఇలా ఉండాల్సిన ఇలా దిగే కిందకి అది కనపడుతుంది. ఇట్స్ క్లియర్లీ విజిబుల్. అడిగాడు మా మిత్రుడు ఒకడు, ఏమిటిది అని. అండ్ ఇంకొక అతను చెప్పాడు దాంట్లోనే, ఆ మిత్రులోనే ఒక అతను, హీ కంప్లీటెడ్ హిజ్ సివిల్ ఇంజనీరింగ్, నౌ హీ ఈస్ డూయింగ్ సమ్ అదర్ కోర్స్. అదే చెప్పాడు. సార్, టిల్ట్ అయిపోయింది మొత్తము, ఆ చుట్టూరా వేసిన ఏరియా ఇలా టిల్ట్ అయింది, ఇదిగో అని చెప్పి ఒక్కొక్కటి చూపించుకుంటూ వచ్చాడు. ఏమిటి ఎందుకు అంటే చాలా సింపుల్గా అతను చెప్పింది ఏమిటనే, ఇట్స్ క్వాలిటీ. సరే, డబ్బులు తినేసారు, ఎంత తిన్నారో నాకు తెలియదు. మరి దీని మీద మీరు వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, చేస్తాను అదేమిటి ఇబ్బంది కదా. ఇబ్బంది ఉంది అంటే మీ దగ్గర ఆధారాలు ఏం లేవు కదా అని. నా దగ్గర ఏ ఆధారం లేదు, నేను ఇంజనీర్ని కాదు. కానీ స్ట్రక్చర్ చూస్తూ ఉంటే అది ఉండాల్సిన పద్ధతిలో లేదు. ఉండాల్సిన పద్ధతిలో లేదు అంటే ఎక్కడో లోపం ఉంది. ఎక్కడ లోపం ఉంది? కట్టిన ఇంజనీర్ క్వాలిటీ లోపమా, కట్టిన మెటీరియల్ క్వాలిటీ లోపమా? రెండిట్లో ఏదో ఒకటే లోపం కదా. ఆ 2 లోపాలు ఉండొచ్చు. ఏదో ఒక లోపం అవ్వచ్చు, 2 లోపాలు అవ్వచ్చు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ బట్ ఆల్సో ది మెటీరియల్ దట్ వాజ్ యూజ్డ్. రెండిట్లోనూ లోపాలు ఉన్నాయి. అండ్ దానిని ప్రారంభించింది ఎవరో తెలుసా? 2019 జూలైలో అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు. రైట్, అంటే ఇప్పుడు దీంతో ఆయనకు సంబంధం ఉందని నేను ఏమంటాను, అది కాదు. అంటే
కట్టిన 6 ఏళ్లకి బిల్డింగు కిందకి దిగుతున్న పరిస్థితి. బిల్డింగ్ దిక్కపోతే బిల్డింగ్ చుట్టూరా కట్టిన బెడ్ దిగుతున్న పరిస్థితి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏది దిగుతోంది అనేది మళ్ళీ అధికారులు తేల్చాల్సిందే. అది నేను తేల్చేది కాదు. కానీ ఉండాల్సిన పద్ధతిలో లేదు అనేది మాత్రం ఖాయమైంది. అంటే అవినీతి అనే అనాలి దీన్ని. ఎందుకంటే ఓకే, ఇంజనీర్ తప్పు చేసినా అది అవినీతే. కన్స్ట్రక్షన్ లోపం ఉన్నా అది అవినీతే. ఏ రకంగా చూసినా అది అవినీతే. అంటే దానికి ఎంత ఖర్చు అయింది అనేది వాళ్ళు దాని మీద యూజువల్గా ఇటువంటి బిల్డింగ్స్ అవి కట్టినప్పుడు ఏం చేస్తారంటే దే విల్ బి ఏ డిస్ప్లే హౌ మచ్ వాజ్ స్పెండ్. ఇక్కడ ఈ డిస్ప్లే ఇవ్వలేదు. సో ఐ డోంట్ నో హౌ మచ్ ఈస్ ద కాస్ట్. బట్ బయట నుంచి చూస్తే మాత్రం అబ్బా ఎంత బాగుంది బిల్డింగ్, కొత్త బిల్డింగ్. కొత్త బిల్డింగ్కి ఈ పరిస్థితి ఏమిటి? 5-6 టైంకి 6 టైంకి ఒక బిల్డింగ్ ఈ పరిస్థితి రావడం ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయం కాదు. ఓకే, దీని మీద ఎవరైనా చర్య తీసుకుంటారా లేదా, ఏం చేస్తారు ఇవేవి నాకు తెలియదు. బట్ సిస్టంలో ల్యాప్సెస్ ఎలా ఉన్నాయి అండ్ సెంట్రల్ అదేదో ఉంది, ఏదో డిపార్ట్మెంట్ కట్టింది దాన్ని, ఆ కింద పేరు కూడా ఉంది. మీకు ఇది పెట్టాను, ఇనాగ్రేషన్ బోర్డు ఇది పెట్టాను చూడండి. అంటే ఇంత నిర్లక్ష్యమా? ఎవరి డబ్బులు ఇవి? మీరు నేను కట్టిన డబ్బులే కదా. అండ్ ఎవరి జేబులోకి వెళ్ళిపోతున్నాయి? వీ డోంట్ నో. అవధానం.